ఇవాళ ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో బాగా కడిగిన చికెన్ వేసుకొని ఇందులోనే తగినంత ఉప్పు, కారము, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులోనే తగినంత పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, పెరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల ముక్కకి కారం ఉప్పు బాగా పడతాయి. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు డైరెక్ట్ చేసుకునే కన్నా కర్రీ కన్నా ఈ కర్రీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం మనం తక్కువైతే మళ్ళీ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం వీలైతే పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కలుపుకొని 1 అవర్ ఉంచుకోవాలి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. ఒక 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ముందుగా రెడీ చేసుకునే చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం గ్రేవీ కోసమని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ అవసరం లేదంటే వాటర్ వేయనవసరం లేదు. సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు మనము కొబ్బరి పొడి, నేను చింతపండు రసం వేసాను, కొంచెం వేసుకోవాలి, పెరుగు వేసినాం కాబట్టి నేను చూపించలేదు వీడియోలో. ఇందులోనే ధనియా పౌడర్ లాస్ట్లో కొంచెం వేసుకుంటే మనకి యమ్మీ అండ్ టేస్టీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.